వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ అండి. మీనరాశి వారికి నమస్కారం. జూన్ 6 శనివారం, జూన్ 7 ఆదివారం, జూన్ 8 సోమవారం ఈ 3 రోజులు మీనరాశి వారికి ప్రత్యేకమైన రోజులుగా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీ మనసులో తిరుగుతున్న ఒక విషయం ఇప్పుడు స్పష్టమైన దిశలో కదలడం ప్రారంభమవుతుంది. కొందరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం 72 గంటల్లో అందుతుంది. మరికొందరికి ఒక నిర్ణయం తీసుకునే సమయం వస్తుంది. ఈ 72 గంటల గురించి చెప్పే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి. జీవితంలో చేసిన ప్రతి పని తన ఫలితాన్ని ఇస్తుంది. చేసిన శ్రమకు ఫలితం వస్తుంది. చేసిన మంచికి ప్రతిఫలం వస్తుంది. చేసిన తప్పు కూడా మన ముందుకు వస్తుంది. అందుకే ఈ 3 రోజులను కర్మ ఫలితానికి సంబంధించిన రోజులని చెప్పవచ్చు. మీరు జీవితంలో చాలా సమస్యలతో బాధపడుతున్నారా? అయితే శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయంను సంప్రదించండి. గురూజీ రాజుగారు మీ సమస్యలకు పూజ చేసి పరిష్కారాన్ని అందిస్తారు. ఇప్పుడే కాల్ చేయండి 99 89 97 57 49కి. కేవలం 11 రూపాయల గురుదక్షిణతో మీ సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తాడు. మీనరాశి వారు గత కొన్ని వారాలుగా ఒకే విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కొందరు డబ్బు గురించి ఆలోచిస్తున్నారు, కొందరు ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నారు, కొందరు కుటుంబంలో ఉన్న ఒక సమస్య గురించి ఆలోచిస్తున్నారు, ఇంకొందరు తమ భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనలకు ఇప్పుడు ఒక దిశ కనిపిస్తుంది. జూన్ 6 శనివారం ఉదయం నుంచి మీ మనసులో ఉన్న భారం కొంచెం తగ్గుతుంది. ఉదయం లేవగానే ఒక కొత్త ఆలోచన వస్తుంది. గతంలో కష్టంగా అనిపించిన పని ఇప్పుడు సులభంగా కనిపిస్తుంది. మీలో నమ్మకం పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించండి. గతంలో మీ మాట వినని ఒక వ్యక్తి ఇప్పుడు మీ మాట వినడం ప్రారంభిస్తాడు. గతంలో మీకు దూరంగా ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు మీతో మాట్లాడేందుకు ముందుకు వస్తాడు. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో కూడా ఒక మార్పు కనిపిస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయిన ఒక విషయం కదలడం ప్రారంభమవుతుంది. ఎవరో ఇవ్వవలసిన డబ్బు గుర్తుకు వస్తుంది. ఎవరో మిమ్మల్ని సంప్రదిస్తారు. ఒక లావాదేవీ పూర్తవుతుంది. మీకు రావాల్సిన గౌరవం మీ వైపు తిరిగి వస్తుంది. ఈరోజు మధ్యాహ్నం సమయం ముఖ్యమైనది. మధ్యాహ్నం తర్వాత వచ్చే ఒక వార్త మీ దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ వార్త చిన్నదిగా కనిపించినా దాని ప్రభావం పెద్దదిగా ఉంటుంది. అందుకే ప్రతి సమాచారాన్ని జాగ్రత్తగా గమనించండి. మీన రాశి వారు ఈరోజు ఒక విషయం చెయ్యాలి. గతాన్ని గుర్తు చేసుకొని బాధపడటం ఆపాలి. మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన మీకు ఒక పాఠం నేర్పింది. ఇప్పుడు ఆ పాఠం ఉపయోగపడే సమయం వచ్చింది. కుటుంబ విషయాలకు వస్తే ఇంట్లో ఉన్న ఒక చిన్న ఉద్రిక్తత తగ్గుతుంది. గత కొంతకాలంగా మాట్లాడని వ్యక్తి మీతో మాట్లాడతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థం తొలగుతుంది. మీరు చెప్పే ఒక మాట పరిస్థితిని మార్చేస్తుంది. ఈరోజు సాయంత్రం సమయం కూడా ముఖ్యమైనది. సాయంత్రం తర్వాత మీకు ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. వెంటనే నిర్ణయం తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించండి. మీనరాశి వారికి ఈ 72 గంటలు ఒక ప్రత్యేకమైన అంశం కనిపిస్తుంది. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. మీరు సహాయం చేసిన వ్యక్తి గుర్తుకు వస్తాడు. మీరు ఇచ్చిన మద్దతు ఇప్పుడు మరో రూపంలో మీకు తిరిగి వస్తుంది. జీవితంలో కొన్ని సందర్భాలు మనం ఊహించకుండానే మార్పును తీసుకొస్తాయి. ఈ 3 రోజుల్లో అలాంటి ఒక సందర్భం మీ ముందుకు వస్తుంది. అది ఒక వ్యక్తి రూపంలో రావచ్చు, ఒక సమాచార రూపంలో రావచ్చు, ఒక ఆహ్వాన రూపంలో రావచ్చు. కానీ అది మీ దృష్టిని పూర్తిగా ఆకర్షిస్తుంది. ఉద్యోగం చేసే మీనరాశి వారు తమ పనిపై పూర్తి దృష్టి పెట్టాలి. మీ పని చూసే వ్యక్తులు మీ శ్రమను గమనిస్తున్నారు. మీరు చేసిన కష్టానికి విలువ పెరుగుతుంది. మీ పేరు మంచి మాటల్లో వినిపించడం ప్రారంభమవుతుంది. వ్యాపారం చేసేవారు కొత్త పరిచయాలను గౌరవించాలి. ఒక కొత్త పరిచయం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. మీ మాట తీరు, మీ ప్రవర్తన ఈ సమయంలో మీకు బలంగా పనిచేస్తాయి. మీనరాశి మహిళలకు ఈ 72 గంటల్లో ఒక ప్రత్యేకమైన శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఇంటికి సంబంధించిన ఒక పని పూర్తవుతుంది. చాలా రోజులుగా ఎదురు చూసిన విషయం ముందుకు కదులుతుంది. మీ నిర్ణయానికి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీనరాశి పురుషులకు కూడా ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. మీరు మీ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించే పరిస్థితి వస్తుంది. ఈసారి మీరు వెనక్కి తగ్గరు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ 3 రోజుల్లో మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. తొందరపడకండి, భయపడకండి.
మీ అనుభవాన్ని నమ్మండి. మీ మనసు చెప్పే విషయాన్ని గౌరవించండి. ఎందుకంటే ఈ 72 గంటల్లో జరిగే ఒక చిన్న సంఘటన జూన్ నెల మిగతా రోజులకు దిశ చూపిస్తుంది. జూన్ 7 ఆదివారం నుంచి కొన్ని విషయాలు వేగంగా కదలడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఈరోజు మీరు కలిసే వ్యక్తులు, మీరు వినే మాటలు, మీ ముందుకు వచ్చే సమాచారం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ఆదివారం ఉదయం నుంచే మీలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న సందేహాలు తగ్గిపోతాయి. ఏ పని ముందు చెయ్యాలి, ఏ పని తర్వాత చెయ్యాలి అనే స్పష్టత వస్తుంది. ఈరోజు ఒక విషయం మీకు అర్థమవుతుంది. మీరు ఇంతకాలం ఒక విషయంలో అనవసరంగా టెన్షన్ పడ్డారని తెలుసుకుంటారు. అసలు సమస్య ఎంత పెద్దదని కాదు, దాన్ని మనం ఎంత పెద్దదిగా ఊహించుకుంటామనేదే ముఖ్యమని గమనిస్తారు. కుటుంబ విషయాల్లో మంచి మార్పు కనిపిస్తుంది. ఇంట్లో ఒక ముఖ్యమైన చర్చ జరుగుతుంది. ఆ చర్చలో మీ అభిప్రాయానికి విలువ లభిస్తుంది. గతంలో మీ మాటను పట్టించుకొని వ్యక్తులు ఇప్పుడు మీ అభిప్రాయం అడుగుతారు. మీనరాశి వారికి ఈరోజు ఒక శుభవార్త వినిపించే సూచన బలంగా కనిపిస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు అనే మాట నేను చెప్పను, కానీ మీరు ఎదురు చూస్తున్న అంశానికి సంబంధించిన సమాచారం మాత్రం మీ చెవిలో పడుతుంది. ఆ సమాచారం మీ ముఖంపై చిరునవ్వును తీసుకొస్తుంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో కూడా ఆదివారం రోజు మార్పు కనిపిస్తుంది. మీ చేతిలో ఉన్న డబ్బును ఎలా ఉపయోగించాలో మీరు ఒక నిర్ణయానికి వస్తారు. వృధా ఖర్చులపై నియంత్రణ పెరుగుతుంది. ఒక చిన్న ఆర్థిక ప్రణాళిక మీకు భవిష్యత్తులో మంచి ఫలితాన్ని ఇస్తుంది. డబ్బు సంపాదించడం ఒక విజయం అయితే, సంపాదించిన డబ్బును కాపాడుకోవడం ఇంకా పెద్ద విజయం. ఈ 72 గంటల్లో మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఆదివారం మధ్యాహ్నం సమయం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి మీకు చెప్పే మాట మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ వ్యక్తి పెద్దవాడు లేదా అనుభవం ఉన్నవాడు కావచ్చు, లేదా మీకు ఎంతో సన్నిహితుడు కావచ్చు, కానీ అతని మాటల్లో మీకు ఉపయోగపడే సూచన ఉంటుంది. ప్రేమ విషయాల్లో కూడా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. మనసులో మాట చెప్పాలనుకునేవారు ధైర్యంగా చెప్పగలుగుతారు. అపార్థం వల్ల దూరమైన వారు మళ్ళీ దగ్గరవుతారు. నిశ్శబ్దంగా ఉన్న సంబంధాల్లో మళ్ళీ మాటలు ప్రారంభమవుతాయి. వివాహితుల జీవితంలో ప్రశాంతత పెరుగుతుంది. ఒక చిన్న వివాదం ముగుస్తుంది. ఇద్దరి మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. కుటుంబానికి సంబంధించిన ఒక నిర్ణయం కలిసి తీసుకుంటారు. ఇప్పుడు మనం జూన్ 8 సోమవారం గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు ఈ 3 రోజుల్లో అత్యంత ప్రభావవంతమైన రోజుగా కనిపిస్తుంది. ఉదయం నుంచే కొన్ని సంఘటనలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. మీరు అనుకున్న ఒక పని పూర్తవుతుంది. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న విషయం ముందుకు కదులుతుంది. మీరు ఎదురు చూసిన స్పందన అందుతుంది. మీనరాశి వారు ఈరోజు తమ ఆత్మవిశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తారు. ఇతరుల అభిప్రాయాల కంటే తమ నిర్ణయాన్ని ఎక్కువగా నమ్ముతారు. అదే వారికి బలంగా మారుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి ఈ సోమవారం రోజు ప్రత్యేకమైనది. మీ పనితీరు గమనిస్తున్న వ్యక్తులు మీ గురించి మంచి అభిప్రాయం ఏర్పరచుకుంటారు. మీ బాధ్యతలను మీరు ఎలా నిర్వర్తిస్తున్నారో వారు చూస్తారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి సోమవారం రోజు ఒక కొత్త ఆలోచన వస్తుంది. ఆలోచన భవిష్యత్తులో ఆదాయానికి కొత్త మార్గం చూపిస్తుంది. చిన్న మార్పులు పెద్ద ఫలితాలకు దారి తీస్తాయని మీరు గ్రహిస్తారు. మీనరాశి యువతకు ఈ 72 గంటలు చాలా ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతాయి. విజయం ఒక్క రోజులో రాదు, కానీ సరైన దిశలో వేసిన ప్రతి అడుగు విజయానికి దగ్గర చేస్తుంది. ఈ సత్యాన్ని మీరు ప్రత్యక్షంగా అనుభవిస్తారు. ఈ సమయంలో మీకు మరో విషయం కూడా అర్థమవుతుంది. మీ జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోవడం మీ నష్టానికి కాదు, మీకోసం ఇంకా మంచి తలుపులు తెరుచుకోవడానికి జరిగిన ప్రక్రియ అని తెలుసుకుంటారు. ఇదే కర్మ ఫలితం యొక్క అసలు అర్థం. మీరు చేసిన ప్రయత్నం వృధా కాలేదు, మీరు చేసిన శ్రమ వృధా కాలేదు, మీరు చూపించిన సాహసం వృధా కాలేదు. ఇప్పుడు ఆ ఫలితాలు ఒక్కొక్కటిగా మీ ముందుకు వస్తున్నాయి. అయితే జూన్ 8 సాయంత్రం తర్వాత కనిపించే ఒక సంఘటన గురించి, అలాగే ఈ 3 రోజుల్లో మీనరాశి వారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన కీలక సందేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం జూన్ 6, 7, 8 తేదీల్లో కనిపించే ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 72 గంటల చివరి భాగంలో దాగి ఉన్న అసలు సందేశాన్ని తెలుసుకుందాం. జూన్ 8 సోమవారం సాయంత్ర సమయం మీనరాశి వారికి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ సమయంలో ఒక విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు గతంలో తీసుకున్న ఒక నిర్ణయం సరైనదా కాదా అనే సందేహం ఉంటే దానికి సమాధానం దొరుకుతుంది. చాలా మంది మీనరాశి వారు ఇటీవల కాలంలో ఒక విషయం కోసం చాలా కష్టపడ్డారు. కొందరు ఉద్యోగం కోసం శ్రమించారు, కొందరు డబ్బు కోసం పోరాటం చేశారు, మరికొందరు కుటుంబంలో ప్రశాంతత కోసం ప్రయత్నించారు. ఈ 72 గంటలు
చివరికి మీ శ్రమ వృధా కాలేదనే భావన మీలో బలపడుతుంది. సోమవారం సాయంత్రం తర్వాత ఒక చిన్న సంఘటన మీ దృష్టిని ఆకర్షిస్తుంది. అది ఇతరులకు సాధారణంగా కనిపించవచ్చు, కానీ మీకు మాత్రం అది ఒక సంకేతంలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సంఘటన మీ జీవితంలో జరుగుతున్న మార్పులను గుర్తు చేస్తుంది. ఈ సమయంలో మీనరాశి వారు ఒక ముఖ్యమైన విషయం చేయాలి. గతంలో జరిగిన ప్రతి అపజయాన్ని గుర్తు చేసుకొని బాధపడడం మానేయాలి. ఎందుకంటే మీ ముందున్న దారి ఇప్పుడు గతం కంటే ముఖ్యమైనది. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి శాశ్వతంగా ఉండరు. ప్రతి సంఘటన కూడా శాశ్వతం కాదు. కానీ ప్రతి అనుభవం మీకు ఒక పాఠం నేర్పుతుంది. ఈ 72 గంటల్లో మీరు నేర్చుకునే పాఠం భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. కుటుంబ విషయాల్లో ప్రశాంతత పెరుగుతుంది. ఇంట్లో ఉన్న పెద్దల ఆశీర్వాదం మీకు బలం ఇస్తుంది. చిన్న చిన్న విషయాలపై వాదనలు తగ్గుతాయి. పరస్పర గౌరవం పెరుగుతుంది. మీనరాశి మహిళలకు ఈ సమయంలో ఒక ఆనందకరమైన విషయం కనిపిస్తుంది. ఇంటికి సంబంధించిన ఒక పని పూర్తవుతుంది. మీరు మనసులో పెట్టుకున్న ఒక కోరిక నెమ్మదిగా నిజం వైపు కదులుతుంది. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీనరాశి పురుషులకు కూడా ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. మీరు మీ లక్ష్యాలపై మరింత దృష్టి పెడతారు. అనవసరమైన విషయాలకు దూరంగా ఉంటారు. సమయానికి విలువ ఇవ్వడం ప్రారంభిస్తారు. డబ్బు విషయంలో ఒక పాఠం నేర్చుకుంటారు. సంపాదించిన ప్రతి రూపాయికి విలువ ఉందని మరింత బలంగా గ్రహిస్తారు. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేయడం ప్రారంభిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి గుర్తింపు పెరుగుతుంది. మీ పని గురించి మంచి అభిప్రాయాలు వినిపిస్తాయి. మీరు చేసిన కృషి ఇతరుల దృష్టికి వస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. ఒక కొత్త అవకాశం మీ ముందుకు వస్తుంది. మీరు చూపించే తెలివి, సహనం మీకు లాభాన్ని అందజేస్తాయి. ఈ 3 రోజుల్లో మీనరాశి వారు గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ జీవితాన్ని మార్చేది అదృష్టం ఒక్కటే కాదు, మీ ఆలోచన, మీ నిర్ణయం, మీ క్రమశిక్షణ, మీ పట్టుదల. ఈ 4 కలిసి మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. జూన్ 6, 7, 8 తేదీలు మీకు ఒక విషయం గుర్తు చేస్తాయి. మీరు అనుకున్న దానికంటే బలమైన వ్యక్తి మీరే. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సామర్థ్యం మీలోనే ఉంది. మీరు అనుకున్న దానికంటే మంచి రోజులు మీ ముందుకు వస్తాయి. ఈ 3 రోజుల్లో మీ మనసు చెప్పే సరైన విషయాన్ని వినండి. మీ లక్ష్యాన్ని మర్చిపోకండి. మీ విలువను తక్కువగా అంచనా వేయకండి. ఇదే ఈ 3 రోజుల్లో కర్మ ఫలితం. మీ శ్రమకు వచ్చిన గుర్తింపు, మీ సహనానికి వచ్చిన ప్రతిఫలం, మీ నమ్మకానికి వచ్చిన సమాధానం మీనరాశి వారికి ఈ 3 రోజుల్లో శుభప్రదంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. మీనరాశి వారికి ఉపయోగపడిందని భావిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే అన్ని రాశి ఫలితాల గురించి మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్లో చెబుతున్నాము. కాబట్టి ఇంకా మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలండి.